కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాసులు హత్య కలకలం రేపుతోంది. పత్తికొండ మండలం హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఉదయం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి వేట కొడవలతో నరికి చంపారు. శ్రీనివాసులు హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా ప్రాంగణాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కళ్ళం దొడ్లో అతను బహిర్భూమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక తల వెనపాగం ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. దీని మీద ఇంకా ఊళ్ళో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఇది రీజన్ ఏంటనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాం. తొందరలో దాని మోటివ్ కూడా కంటూ డార్క్ స్పాట్స్ అన్నీ చూపిస్తున్నాం. తొందరలో దీని వెనకాల మరింత సమాచారం ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, అసలు ఈ హత్యకి గల కారణాలు ఏంటో తెలిసాయా? అసలు వివరాలు ఏంటి? ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం హోసూరు మండలం హోసూరు గ్రామంలో గత తెల్లవారుజామున బహిర్భూమికి బయలుదేరిన శ్రీనివాసులు ఒక్కసారిగా దుండగులు కళ్ళలో కారం కొట్టి కిరాతకంగా దారుణంగా హత్య చేశారు. అయితే వేడపడంతో నరికి చంపారు. అయితే శ్రీనివాసులకి హోసూరు గ్రామంలో ఒక ఎమ్మెల్యే టి శాంబాబు ప్రధానంగా అనుచరుడు. అంటే గతంలో హోసూరు గ్రామంలో మన 2020 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీ హోసూరు గ్రామంలో టీడీపీ మెజార్టీ వచ్చింది. అయితే రాజకీయ కోణమా లేకుంటే వేరే కోణాల అనే దానిపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే హత్య జరిగిన వెంటనే డిఎస్పీ శ్రీనివాసులు ఊటవుటిన హోసూరు గ్రామానికి పోలీసు బృందంతో ఊటవుటిన ఆ గ్రామానికి వెళ్లారు. ఒక్కసారిగా హోసూరు గ్రామం ఉలిక్కిపడింది. అంటే ఇప్పటి వరకు హోసూరు గ్రామంలో ఎలాంటి ఘటనలు అయితే జరగలేదు. అయితే ఇది రాజకీయ కోణంలో జరిగిందా లేదంటే ఆయనకి వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే శ్రీనివాసులు ఎమ్మెల్యేకి టి శాంబాబుకి అత్యంత అనుచరుడు. అయితే ఒక ఎమ్మెల్యే కూడా ఉటావుటిన హోసూరు గ్రామానికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పిస్తూ మీకు ధైర్యంగా చెప్పాడు. అయితే ఈ శ్రీనివాసులు చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదని చెప్పి కార్యకర్తలకు అయితేనే వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే హామీ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఎవరు చంపారనే కోణంలో చూస్తున్నారో. అయితే దుండగులు అంటే ఆయనకి అంటే ఎలాంటి కక్షలు కానీ గ్రామాల్లో గొడవలు కానీ ఇప్పటివరకు రాజకీయాలైతే రాజకీయ పరంగా అయితే హత్య జరగలేదు. అదే వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని చెప్పి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఆ గ్రామంలో పార్టీల పరంగా అయితే ఎవరికి గొడవలు అయితే లేవు. ఆయనకి చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, గ్రామంలో మంచి పేరు ఉందనే అందరూ చెప్తున్నారు ప్రజలు. అయితే ఎవరు ఈ పని చేసింటారనే అనేది అందరూ చర్చించుకుంటున్నారు. అయితే శ్రీనివాస్ చాలా ఆ గ్రామంలో చాలా మంచివాడని చెప్పి అందరూ ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఇది అయినా పోలీసులు మాత్రం బృందాలుగా ఏర్పడి ఎవరైతే అంటే ఆయన చెప్పారో ఆయన పైన ప్రత్యేకంగా పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుంకన్న. థ్యాంక్ యూ.